లైఫ్లో థ్రిల్ అనేది ఉండదు, ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. మన కోసం మనం బతకడం మానేస్తాం. మనం రాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సక్సెస్ అవ్వకపోతే దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఉద్యోగం అనేది ఒక కంఫర్ట్ జోన్. నీ బిజినెస్కి నువ్వే ఓనర్, నీ బిజినెస్కి నువ్వే ఎంప్లాయీ ప్రతిదీ. కూలోడివి నువ్వే, ఓనర్వి నువ్వే. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. సో ఇప్పుడే మనం కోళ్ళారు అయితే చెరువులో అయితే వేయడం జరిగింది. సో పడవంతా అన్లోడ్ అయితే చేశాను, చెరువులో అంతా వేసేసాం. సో చూడండి, కింద చెత్త అంతా పైన అంతా తేరుకుంటా బారు చూసారా, అదంతా కొట్టుకుంటూ మూలకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా సరే కోళ్ళెరువులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. శీతాకాలం ఇప్పుడు కోళ్ళెరువులు వేస్తే ఏమవుతుందంటే సో పేను పట్టడం ఇలాంటివి జరుగుతాయి. సో దానికి వెంటనే కోళ్ళెరువు మొత్తం వేసేసుకున్న తర్వాత దానికి వెంటనే మెడిసిన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇవాళ కోళ్ళెరువు వేసాం కాబట్టి రేపు ఆగి ఎల్లుండి మెడిసిన్ అయితే ఇచ్చేస్తా. అడ్వాన్స్గానే ఇచ్చేయాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే పేను కానీ అలాంటివి కానీ పట్టకుండా ఉంటాయి. సో అర్థమైందండి. సో ట్రీట్మెంట్ మస్ట్ అండ్ షుడ్గా అయితే చేసుకోండి. సో వాటర్ పారామీటర్స్ చెక్ చేసుకుని ట్రీట్మెంట్స్ అయితే చేయండి. సో ఇంకో విషయం, 2026లో అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు దాకా మనం ఒక జాబ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ జాబ్ కూడా మనం మానేయడం అయితే జరిగిందండి. ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేపల చెరువులోకి అయితే రావడం అయితే జరిగింది. చేపల చెరువులు ఇక ఫ్యూచర్లో రొయ్యల చెరువు కూడా వేయొచ్చు. సో చేపల చెరువు, రొయ్యల చెరువు వీటిల్లోకే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రావడం అయితే జరిగింది. సో నేను ఒక్కసారిగా అయితే రాలా. సో ఎలా రాగలిగాను అనేది మీకు అయితే చెప్తానండి అసలు విషయం. సో జనవరి 1కి న్యూ ఇయర్కి స్పెషల్, కల్చర్కి సంబంధించింది ఉండదు. అసలు నేను చేపల చెరువులోకి ఎలా వచ్చాను అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో కొత్తగా చేసేవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. వాళ్ళు మాత్రం కంపల్సరీగా చూడండి. సో ఎందుకనంటే చేపల చెరువులోకి నేను రావడానికి ముందు ఒక జాబ్ అయితే చేయడం అయితే జరిగింది. సో జాబ్ చేసుకుంటూ తర్వాత చేపల చెరువులోకి అయితే వచ్చాను. నేను రెండు సైమల్టేనియస్లీగా చేశాను. ఒక్కసారిగా ఉద్యోగం మానేసి ఇందులోకి రాలేదు. సో ఈ పారామీటర్స్ని మీరు సెట్ చేసుకోండి. ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా. నేను డిప్లొమా ప్లస్ బీటెక్ చేశాను. పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన వెంటనే మనందరికీ తట్టాపుట్టా సర్దుకుని ఉద్యోగాలు అయితే చేయాలని చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ చుట్టాల టార్చర్ తట్టుకోలేకే ఉద్యోగాల్లో జాయిన్ అవుతామండి. మనం అందరం ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతాం. ఉద్యోగం అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతామని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఉద్యోగం ఒక 2-3 సంవత్సరాలు చేశాక నాకేమనిపించి ఏదో ఉద్యోగం ఎంతకాలం చేయగలుగుతాం అన్న ఫీలింగ్ అయితే రావడమే జరిగింది. ఎందుకనంటే సార్ ఒక విపరీతమైన టెన్షన్ ఉండేది. టయానికి రాలేదన్న టెన్షను, లేట్గా వెళ్ళామన్న టెన్షను. ప్రతిరోజు టయానికి అయితే వెళ్ళాం కదా ఆన్ బోర్డు. అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుంది కదా, ఈ 5 మినిట్స్ 10 మినిట్స్ కంపల్సరీగా వచ్చేది. ఏంటి లేట్గా వస్తున్నారేంటి, లేట్గా వెళ్తలేదండి, ఇలాంటివి అయితే ఉండేది. సో నేను చేసేది ఫీడ్ ఫ్యాక్టరీలోనే, మాకు రిలీవింగ్ టైమ్స్ ఉంటాయి. కానీ కంపల్సరీగా 8 అవర్స్ మాత్రమే ఉండేవాడిని నేను కంపెనీలో. స్టార్టింగ్ కంపెనీ పెట్టిన కొత్తలో అయితే 8 అవర్స్ 10 అవర్స్ అలా ఉండేవాళ్ళని. కానీ శాలరీ మాత్రం 8 అవర్స్కి వచ్చేది. ఆయన ముందే చెప్పేశారు మా కంపెనీ ఓనర్ కూడా, మీరు 8 అవర్సే ఉండండి అయ్యా, తర్వాత నాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారు అని అయితే క్లియర్గా అయితే చెప్పేశారు. కంపెనీలో జాబ్ చేసుకుంటూ మా నాన్నగారు చెరువులు చేసుకుంటూ ఉంటే నేను సైమల్టేనియస్గా అది ఇది రెండు చూసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ ఇంకో పక్కన చేపల చెరువు గురించి నేర్చుకుంటూ ఫీడ్ బ్యాటరీలోనే ఉంటాం కాబట్టి దానికి సంబంధించి కూడా నేను వర్క్ చేయడం మూలంగా నాకు కొంచెం ఒక ప్లస్ అయితే అవడం అయితే జరిగింది. అది సో దాన్ని అయిన ఒక ప్లస్ పాయింట్ని మనం దాన్ని ఇంకొక డబుల్ ప్లస్ అయితే మనం చేసుకోవాలి. మనలో ఉన్న మైనస్లని తగ్గించుకుంటూ మనలో ఉన్న పాజిటివిటీని పెంచుకుంటూ మనం ఏమైతే చేయగలగలం అనే ఆలోచించుకుంటూ వస్తే మనం దాన్ని చేయగలం అనే కాన్ఫిడెంట్ అయితే నాకు రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే, మీరు ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారంలోకి రండి. ఒక్కసారిగా ఉద్యోగాలు మానేసి అయితే వ్యాపారంలోకి రావద్దు. ఏ వ్యాపారమైనా సరే, అది ఒక జిరాక్స్ మెషినే కావచ్చు, లేదంటే ఒక మెడిసిన్ షాపే కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటూ. ఎందుకంటే మనకి మంత్లీ ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది కొంత. అంటే ప్రతి నెల వచ్చేసరికి మనకి కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. మినిమం నీడెస్ అనమాట. తిండి, నిద్ర, ఇది అలాగేనా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, బియ్యం, సరుకులు, పై ఖర్చులు ఇవన్నీ ఉండి ఎట్టగైనా ఓ 10-15 వేలు ఖర్చులు అయితే ఉంటాయి. ఈ 10-15 వేలు మన ఉద్యోగం మానేసినా సరే మనకి సర్వే అవ్వగలగాలి. అప్పుడు మాత్రమే మన ఉద్యోగం మాని మనం ఏదైనా చేయగలుగుతాం. అర్థమైందా సార్? సో ఒక్కొక్కరు 40,000 50,000 రూపాయలు ఉద్యోగం మానేసి చేపల చెరువులోకి వచ్చేస్తానన్న అని అయితే నాతో అన్నం అయితే జరిగింది. సో నేను ఒక 30,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటూనే దాంతో కంపేర్ చేస్తే దీన్ని. కాకపోతే నేను ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని కంటిన్యూ చేయగలిగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సక్సెస్ అవ్వకపోతే దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు.
ఎందుకంటే ఒక ఆధారం అయితే మనకు ఉండాలి. సో అందులో 8 అవర్స్ పని చేస్తున్నామంటే ఇందులో కూడా ఒక సొంత దానిలా మనం చేసుకోవాలి. ఎందుకంటే నీ బిజినెస్కి నువ్వే ఓనర్, నీ బిజినెస్కి నువ్వే ఎంప్లాయీ, ప్రతిదీ కూలోడివి నువ్వే, ఓనర్వి నువ్వే, అన్నీ నువ్వే కింద చేసుకున్న రోజునే నీకు ₹1 సర్వే అవ్వగలుగుతావు, ₹1 నువ్వు తినగలుగుతావు. అప్పుడు మాత్రమే నీకు నువ్వు అనుకున్న బెనిఫిట్స్ అయితే పొందగలుగుతావు. అర్థమైందా సార్? సో ఇది కంపల్సరీగా అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం మాని ఇటైతే రావడానికి ప్రయత్నం, ఏదైనా చేపల చెరువులోకి రావాలని నేను అన్ను. మీరు ఏదైనా ఉద్యోగం చేసుకున్నా ఇంకో బిజినెస్ చేసే థాట్స్ కొంతమంది నాకు కాల్ చేశారు కాబట్టి, ఇంకొంతమంది ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పడమే జరుగుతుంది. సో కంఫర్ట్ జోన్ అయితే ఒకటి ఉంటుంది సార్. ఉద్యోగం అనేది ఒక కంఫర్ట్ జోను, ఒక రెడ్ రేస్ లాంటిది. ఎందుకనంటే ఆ జోన్లో మనం పడ్డ తర్వాత అందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే చెప్పనా సార్, పొద్దున్నే 6కి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం 2కి వచ్చేవాడిని, మధ్యాహ్నం 2కి వెళ్ళేవాడిని, రాత్రి 8కి వచ్చేవాడిని, 9, 10కి నైట్ వెళ్ళేవాడిని, మళ్ళీ పొద్దున్నే వచ్చేవాడిని. ఇలా కంటిన్యూ చేస్తూ ఉండే మనకేమవుద్దంటే లైఫ్ లిమిటెడ్ అయిపోయింది. ఒక స్పేసు వెనక్కి తిరిగి నేను ఒక 2-3 సంవత్సరాలు గడిచాక కానీ వెనక్కి తిరిగి చూస్తున్నాను, రే 3 సంవత్సరాలు అయిపోయింది, నేనేం చేశాను, నా లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళగలిగాను అని నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా కంపెనీ, నా ఇల్లు తప్ప ఇంకోటి వేరేది ఏం కనపడలేదు సార్ నాకు. ఇది నేను చాలా పెయిన్ఫుల్తో చెప్పాల్సిన విషయం. ఎందుకంటే సార్ పొద్దున కంపెనీకి వెళ్ళాలని ఉరుకులు పరుగులతో బయలుదేరేవాళ్ళం. అక్కడ నుంచి ఉరుకులు పరుగులు పరిగెత్తగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రావడం, ఇంటికి వచ్చి చేసేది ఏమన్నా తినటం, పడుకోవడం, ఇంతేనండి. ఇంకా వేరేది ఏమి ఉండదు. ఎందుకంటే తెలుసా, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, కంపెనీకి వెళ్తారు, లేదంటే ఉదయం 9కి వెళ్తే సాయంత్రం 6కి వస్తారు, ఇంటికాడ 1 గంట 2 గంటల సేపు ఫ్యామిలీతో ఉంటారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే కంపెనీకి. డైలీ రొటీన్ లైఫ్లో థ్రిల్ అనేది ఉండదు, ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. మన కోసం మనం బతకడం మానేస్తాం. మనం రాను ఆ స్థాయికి నేను వెళ్ళిపోయాను సార్. ఉద్యోగం నుండి నేను చేసుకుంటూ వెళ్తుంటే ఏంటంటే అదొక స్ట్రెస్లో ఉంటా. ఎందుకంటే మనకి ఎంత తెలిసిన పని అయినా సరే డైలీ మనం వర్క్ చేయాలి. కూర్చోబెట్టి మనకి జీతాలు ఇవ్వడు కదా, నెలకు 30,000 40,000 జీతాలు ఇవ్వాలంటే ఊరికే ఆయనకి ఇవ్వడు కదా. సో ఆ ఉద్యోగం మనం చేసుకుంటూనే మన ఒక సపరేట్ ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఎప్పుడైతే మనం ఎంపైర్ క్రియేట్ చేయగలుగుతామో, మన ఉద్యోగం మానేసినా సరే ఇందులో మనం సర్టైన్ అవ్వగలం అన్న కాన్ఫిడెంట్ నీకు వచ్చిన రోజున నువ్వు ఉద్యోగం మాను. అప్పుడు దాకా నువ్వు కష్టపడాల్సిందే. 2 అటు ఇటు ఒక స్థాయి వచ్చేస్తుంది నీకు, నేను ఇంకా దీన్ని భరించలేను అనే స్థాయి అయితే వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని వెంటనే అసలు చెప్పా పెట్టకుండా మానేసినా ఏ బాధ లేదు. నెక్స్ట్ మంత్ నీకు శాలరీ క్రెడిట్ అవుతుంది కదా. సో మీ శాలరీ 5వ తారీఖున 6వ తారీఖున క్రెడిట్ అవుద్ది. లాస్ట్ మంత్ అయితే వస్తారు. ఈ 5-6 రోజులు శాలరీ పోయిందనుకోవడం, ఆ శాలరీ క్రెడిట్ అవ్వగానే మానేయడమే. సో నేనైతే ఇలా అయితే చేయలేదు. మనం రిలీవింగ్ లెటర్ ముందే ఇచ్చాం. ఎందుకంటే నేను మానేస్తారని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను లీవ్లు కూడా బాగా ఎక్కువ పెట్టేవాడిని. అసలు నా అదృష్టం, మా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉండటం మూలంగా అటు ఇటు నేను లీవులు పెట్టినా సరే వాళ్ళు ఓటీల కోసం వాళ్ళు చేసుకునేవాళ్ళు. నాకు డ్యూటీ వస్తే చాలు, నేను మానేసినవి కూడా వాళ్ళు ఓటీలు చేసుకునేవాళ్ళు. మ్యాక్సిమం నా ఫుల్ శాలరీ అయితే నేను గత 2 ఇయర్స్లో ఒక్కసారి కూడా నేను తీసుకోలేదు. ₹30,000 శాలరీని ఒక్కసారి కూడా నా ఫుల్ శాలరీ అయితే తీసుకోలేదు. మ్యాక్సిమం ఎప్పుడు తీసుకున్నా ₹20,000 ₹10,000 శాలరీ అయితే ఓటీలకి వెళ్ళిపోయేవాళ్ళు. నా శాలరీ మొత్తం వాళ్ళకి ఓటీలు ఇచ్చి చేయించేవాడిని. తప్పదు కదా మరి, ఏదో ఒకటి చేయాలి. ఇలా అయితే బ్యాలెన్స్ చేసే కొందరికి ఉంటుంది ఈ అవకాశం. అందరికీ ఉంటుందని నేను అన్ను, కొందరికి కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు దాన్ని మనం అలా ఉపయోగించుకోవాలి. ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చేసి మనం ఇప్పుడైతే ఫుల్ టైమ్గా మనం చేపల చెరువులోకి అయితే రావడం అయితే జరిగింది 2026. సో మీ అందరికీ మంచి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉద్యోగం నుంచి మానేసి మనం కంపల్సరీగా ఫుల్గా మనం చేపల చెరువులోకి అయితే రావడం అయితే జరిగింది. దీన్ని సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేయలేక. సో దీన్ని చేసుకుంటా మన జర్నీని అయితే ముందుకు సాగిద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక ఫుల్ టైం కాల్స్ కూడా నేను అటెండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు దాకా కంపెనీలో ఉన్న టెన్షన్ అయితే ఉంది, ఇప్పుడైతే ఆ టెన్షన్ అయితే లేదు మనకి. ఇక ఫుల్ టైమ్గా మనం మీ కాల్స్ కానీ అవి కానీ ఎవ్రీథింగ్ ఇక నేను సదా మీ సేవలో అన్నట్టు ఇక మీతో పాటే ఉండడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సార్ ఈ టాపిక్ మీద. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.